మనం రామాయణంలోని అయోధ్యాకాండలో 49వ సర్గం దగ్గర ఉన్నాం. సీతారాములను వనముల పాలు చేసినందులకు పల్లె ప్రజలు కైకేయి దశరథులను తప్పుపట్టుట, సీతారామ లక్ష్మణులు గోమతీ నదిని దాటి స్యందికా నది యొక్క ఆవలి తీరమునకు చేరుట, పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు వేకువజామున తమసా నది తీరమున ప్రజలను విడిచిపెట్టి వెళ్లిన పిదప తండ్రి ఆజ్ఞను గుర్తు చేసుకొనుచు సీతా లక్ష్మణులతో కూడి వనముల వైపుగా చాలా దూరము ప్రయాణము చేసెను. శ్రీరాముని ప్రయాణము ఇట్లు కొనసాగుచుండగా ఇంతలో శుభోదయమయ్యెను. అంతట శ్రీరాముడు పవిత్రమైన ప్రాతః సంధ్యోపాసనము ముగించుకొని కోసల దేశమునకు దక్షిణమున గల వివిధ జనపదములను దాటుచు ముందునకు సాగెను. రథాశ్వములు తిన్నగా నడుచుచుండగా శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కూడి గ్రామములను విత్తనములను వేయుటకై దున్ని సిద్ధపరచబడి ఉన్న పొలములను, చక్కగా పుష్పించియున్న వనములను తిలకించుచు ప్రయాణమును కొనసాగించుచుండెను. ఆ ప్రయాణ సమయమున గ్రామీణులు అనుకొనుచున్న మాటలు ఆయన చెవిన పడెను. చి దశరథ మహారాజు కామమునకు దాసుడై ఎంత పని చేసినాడు! అయ్యయ్యో, కైకేయిది రాతి గుండె, ఆమె పాపాత్మురాలు, ఆమె చేయు పాపములకు అంతులేకున్నది. మహారాజు కుమారుడైన శ్రీరాముడు పరమ ధార్మికుడు, ఆయన గొప్ప ప్రజ్ఞాశాలి, దయాళువు, జితేంద్రియుడు. అట్టి సత్పురుషుని అడవులకు పంపి ఆ క్రూరాత్మురాలు లోక మర్యాదలను మంటగలిపినది. ఆమె దుష్కృత్యములకు నిజముగా ఇది పరాకాష్ట. జనక మహారాజు యొక్క గారాల పట్టి మహాసాధ్వి అయిన సీతాదేవి సుఖములలో పుట్టి పెరిగినది. ఆమె వనవాస క్లేశములకు ఎట్లు తట్టుకొనగలదు? అయ్యో, దశరథ మహారాజు దయమాలిన వాడై తనకు అనుంగుసుతుడు, ప్రజలకు ప్రాణతుల్యుడు, పుణ్యాత్ముడు అయిన శ్రీరాముని అరణ్యముల పాలు చేసినాడు. ఇట్లు చేయుటకు ఆయనకు మనసు ఎట్లొప్పినది? ఈ విధముగా గ్రామీణులు, పల్లె ప్రజలు అనుకొనుచున్న మాటలను వినుచు మహావీరుడైన ఆ ప్రభువు కోసల భూములను దాటి ముందునకు సాగెను. పిమ్మట శ్రీరాముడు పవిత్ర జలములతో ప్రవహించుచున్న వేదశ్రుతి అను పేరుగల నదిని దాటి అగస్త్య మహర్షి నివసించునట్టి దక్షిణ దిశకు ప్రయాణించెను. అతడు ఇట్లు కొంతకాలము ప్రయాణము చేసి గోమతీ నదీ తీరమునకు చేరెను. అందలి జలములు స్వచ్ఛమైనవి. పరిసరములలో నివసించు గోవుల పాద ధూళితో ఆ నదీ తటములు పునీతములైనవి. ఆ గోమతి సాగరమున సంగమించును. రఘువరుడు అట్టి గోమతీ నదిని దాటి గుర్రములు వడివడిగా సాగుచుండగా నెమళ్ళు, హంసలు మొదలగు వాటి కలవరములతో నిండిన స్యందికా నది ఆవలి తీరమునకు చేరెను. ధన ధాన్య సంపదలతో తొలతూగుచు పెక్కు జనపదములలో వెలసిల్లుచున్న ఆ ప్రదేశమును శ్రీరాముడు సీతాదేవికి చూపించెను. పూర్వము మనుప్రభువు ఇక్ష్వాకు మహారాజునకు ఇచ్చియున్న ప్రదేశము ఇదియే. అంతట సద్గుణ సంపన్నుడు, పురుష శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు సోత అని పదే పదే సంబోధించుచు మదించిన హంసల వలె మృదు మధుర స్వరముతో సారథిని ఉద్దేశించి ఇట్లు పలికెను. ఓ సుమంత్ర, మరల నాకు తల్లిదండ్రుల దర్శన భాగ్యము ఎప్పుడు కలుగునో కదా. సరయూ నది తీర ప్రాంతములలో గల పుష్ప వనములలో వినోదముగా వేటాడెడి అవకాశము ఎప్పుడు అబ్బునో కదా. కాని ఆ సరయూ తీరములందలి వనములలో వేటాడుటకై నాకు బలీయమైన కాంక్ష లేదు. అయితే ప్రత్యేకమైన ఈ వినోద క్రీడ మాత్రము లోకమున మహారాజులకు ఇష్టము. వనములలో వేటాడుట ఈ లోకమున రాజర్షులకు ఒక వినోద క్రీడగా ప్రచలితమైనది. కనుక మనుసంతతి ద్వారా ప్రారంభమైన ఈ వినోద క్రీడ క్రమముగా ఇతర ధనుర్ధారులకు కూడా అభీష్టమాయను. ఇక్ష్వాకు వంశజుడైన ఆ శ్రీరాముడు వివిధములగు విషయములను గూర్చి ఆ సుమంత్రునకు మృదు మధురముగా వివరించుచు మార్గమున ముందుకు సాగెను. 50వ సర్గము.
కోసల దేశపు పులిమేరలకు చేరిన పిమ్మట శ్రీరాముడు అయోధ్యకు నమస్కరించుట, అనంతరము వారు గంగా తీరమున గల శృంగబేరీపురము చేరుట, గుహుడు వారికి సేవలొనర్చుట, సీతారామ లక్ష్మణులు గార చెట్టును ఆశ్రయించి ఆ రాత్రిని అచట గడుపుట. దీశాలి అయిన శ్రీరాముడు విశాలములై మనోహరములైన కోసల దేశపు పొరిమేరలకు చేరి అయోధ్య వైపునకు మరలి నమస్కరించుచు ఇట్లు నుడివెను. కాకుత్స వంశజులచే పరిపాలింపబడుచున్న ఓ అయోధ్య, అయోధ్య మహానగరమా, ఈ దేశమున సుప్రతిష్ఠులై రక్షించుచున్న దేవతలను నిన్ను నా వన ప్రయాణమునకై అనుజ్ఞ ఇయ్యవలసినదిగా వినమ్రముగా వేడుకొనుచున్నాను. నేను వనవాసమును ముగించుకొని మహారాజు గారి రుణమును తీర్చుకొని మరల నిన్ను దర్శింతును. అప్పుడు తల్లిదండ్రులను చేరి వారిని సేవింతును. ఎరుపెక్కి అందమైన కనులు గల శ్రీరాముడు కుడి చేతిని పైకెత్తి కంట తడిపెట్టుచు పొంగి పొరలి వచ్చుచున్న దుఃఖముతో జానపదులను ఉద్దేశించి ఇట్లు వచించెను. మీరు పెక్కు శ్రమల కోర్చి నా యందు దయతో మిగుల ఆదరాభిమానములను చూపి తోడ్పడితిరి, అందులకు కృతజ్ఞుడను. మా వలన మీరు మిగుల కష్టములను సహించితిరి కనుక మీరు మీ మీ పనులలో నిమగ్నులు కండు. అంతట ఆ జానపదులు మహాత్ముడైన శ్రీరామునకు ప్రదక్షిణ పూర్వకంగా ప్రణమిల్లిరి. అనంతరము వారు వెక్కి వెక్కి ఏడ్చుచు రాముని దర్శించు కోరికతో ఎక్కడి వారక్కడ నిలిచిపోయిరి. వారు శ్రీరాముని ఎంతగా దర్శించినను తనివి తీరక విలపించుచు నిలుచుండిరి. అప్పుడు శ్రీరాముడు తన ప్రయాణమును కొనసాగించుచు ప్రదోషకాలమున సూర్యుని వలె ఆ పల్లె ప్రజలకు కనుచూపు మేరకు అందనంత దూరమునకు వెళ్ళిపోయెను. శ్రీరాముడు ప్రయాణము చేయుచున్న ఆ కోసల ప్రదేశములు అన్నియు ధన ధాన్య సంపదలతో వెల్లివిరియుచుండెను. అచటి ప్రజలు ఎల్లరును ఉదారముగా దాన ధర్మములను చేయుచుండెడివారు. ఆ ప్రదేశములన్నీయు పరిశుభ్రముగా ఉండెను. అచటి వారు నిర్భయముగా జీవించుచుండిరి. అవి దేవాలయములతోడ యజ్ఞములకు సంబంధించిన యూపస్తంభములతోనూ ఒప్పుచు రమ్యముగా ఉండెను. అతడి ఉద్యానవనములు, మామిడి తోపులు, చక్కని జలాశయములు ఆ జానపదములకు శోభలను గూర్చుచుండెను. అచటి వారు అందరూ దృఢకాయులై సంతోషముతో జీవించుచుండిరి. ఆ ప్రదేశములన్నీయు ఆవుల మందలతో అలరారుచుండెను. ఆ పల్లెలన్నీయు ప్రభువుల పర్యవేక్షణలో సురక్షితములై ఉండెను. నిరంతరము అవి వేద ఘోషలతో ప్రతిధ్వనించుచుండెను. అట్టి సుసంపన్నములైన కోసల ప్రదేశములను అన్నింటినీ అధిగమించి పురుష శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు రథముపై వెళ్ళిపోవుచుండెను. మహాధైర్యవంతులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు కోసల దేశపు పొలిమేరలను దాటిన పిమ్మట సర్వ విధములుగా సుసంపన్నమైన ఒక దేశమునకు మధ్య భాగము ద్వారా ప్రయాణము చేసెను. ఆ దేశము సుఖ సంతోషములకు నెలవైనది, మిక్కిలి విశాలమైనది. అది కనువిందు గావించు ఉద్యానవనములలో విలసిల్లుచుండెను. అది సామంతరాజులచే అనుభవింపబడుచుండెను. ఆ దేశమున త్రిపదగామిని అయిన దివ్య గంగా నది ప్రవహించుచుండెను. ఏమాత్రము నాచులేనిదై నిర్మల జలములతో రమ్యమై మహర్షులచే సేవింపబడుచున్న ఆ పవిత్ర గంగానదిని శ్రీరాముడు దర్శించెను. ఆ పవిత్ర గంగానది సమీపమున గల ఋషుల ఆశ్రమములు దర్శనీయములై ఉండెను. అచ్చటచ్చట ఆ నదీ తీరమున గల స్నాన ఘట్టములలో అప్సరసలు అప్పుడప్పుడు సంతోషముతో జలక్రీడలు సలుపుచుందురు. దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరలు, వివిధ గంధర్వ జాతులకు చెందిన స్త్రీలు మొదలగు వారు తమకు అనుకూల రీతిలో నిర్మల గంగా జలములలో స్నానపానమునులనర్చుచు వ్యవహరించుచుందురు. వారి విహారముల వలన ఆ నదీ తీరముల శోభలు ఇనుమడించుచుండును. జగత్ ప్రసిద్ధమైన ఆ నదీ తీరముల యందు దేవతలు విహరించుటకు అనువుగా చక్కని క్రీడా పర్వతములు, రమ్యములైన ఉద్యానవనములు అసంఖ్యాకముగా అలరారుచుండెను. ఆ నది దివ్య పద్మములతో విలసిల్లుచు దేవతల కొరకై ఆకాశమున ప్రవహించి
ఆకాశ గంగగా వాసిగాంచెను. అట్టహాసములతో కూడిన ఆ గంగానది జలపాతముల శబ్దములు భయమును గొలుపుచుండెను. నిర్మల తరంగములపై గల నురుగులు ఆ నది యొక్క చిరునవ్వులను ప్రదర్శించుచుండెను. అక్కడక్కడ చీలి ప్రవహించుచు ఆ నదీ పాయలు ఆ నది యొక్క జడలుగా శోభిల్లుచుండెను. ఆ నదిలోని సుడిగుండములు చూడముచ్చటగా ఉండెను. ఆ నది కొన్ని చోట్ల స్థిమితముగా గంభీరముగా, కొన్ని తావుల ఉవ్వెత్తు తరంగములతో వేగముగా 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 ప్రవహించుచుండెను. కొన్ని ప్రదేశముల యందు ఆ నది తరంగ ధ్వనుల మృదంగ నాదములను తలపింపజేయుచుండెను. కొన్ని చోట్ల ఆ నది పిడుగులు పడినట్లు భయంకర ధ్వనులను కావించుచుండెను. ఆ నదీ తీరముల యందు గల కొన్ని ఘట్టములలో దేవతలు మునకలు వేయుచుండిరి. కొన్ని ప్రదేశములు నల్ల కలువలతో శోభిల్లుచుండెను. ఆ నదీ తీరములు విశాలమైన మెత్తని ఇసుక తిన్నెలతో విలసిల్లుచుండెను. అది హంసల ధ్వనులతోడను, బెగ్గురు పక్షులు కలకలములతోడను, చక్రవాకముల కూజితములతోడ, మదించిన పక్షుల రవములతోడ వింత గొలుపుచుండెను. తీరముల ఎందలి వృక్షముల పంక్తులు ఆ నదికి మాలలుగా శోభిల్లుచుండెను. బాగుగా వికసించిన కలువలు, విప్పారిన పద్మములు అటనట దట్టముగా అలముకొని ఉండుటచే కొన్ని తావుల యందు నదీ జలములు కనపడకుండెను. కొన్ని చోట్ల ఆ నది తెల్ల కలువలతోడ, ఎర్ర తామరలతోడ, మొగ్గలతోడ మనోహరముగా ఉండెను. కొన్ని తావులు పుప్పొడులతో నిండి ఉండెను. మరికొన్ని ప్రదేశములు మత్తిల్లిన మగువవలే మంద గమనము గలవై ఉండెను. ఆ నది మాలిన్యరహితమై మణుల వలె స్వచ్ఛమైన జలములతో దర్శనీయముగా ఉండెను. దిగ్గజములు, మదించిన అడవి ఏనుగులు, దేవతలకు వాహనములైన గజరాజులు ఆ గంగా జలములలో దిగి మాటి మాటికి ఘీంకారములు సలుపుచుండుటచే అచటి వనములు అన్నియు ప్రతిధ్వనించుచుండెను. పల్లవములు, పల పుష్పములు గల వృక్షములతోడ, పొదలతోడ, పక్షులతోడ విలసిల్లుచున్న తీరములు గల ఆ గంగా నది ప్రయత్నపూర్వకముగా చక్కని ఆభరణములను అలంకరించుకొనియున్న అతివవలే అలరారుచుండెను. ఆ నది పాదములు గల జల జంతువులతోడ, మొసళ్లతోడ, సర్పములతోడ గూడియుండెను. విష్ణుపాదము నుండి అవతరించుటచే అది పవిత్రమైనది. అంతేకాక తన జలములలో స్నానమొనర్చువారి పాపములను అది కడిగివేయును. సగర వంశజుడైన భగీరథుని తపో మహిమచే ఆ గంగ పరమశివుని జటాజూటము నుండి భూమికి చేరి లోక పావని అయినది. సముద్రుని పట్టమహిషి అయిన ఆ గంగానది యందు బెగ్గురు పక్షులు, క్రౌంచ పక్షులు కలవరములు చేయుచు తిరుగాడుచుండెను. మహాబాహువైన శ్రీరాముడు గంగానది తీరమునకు చేరెను. ఆ నది తీరముననే శృంగబేరి పురము గలదు. మహారథుడైన ఆ రఘురాముడు సుడులు తిరుగుచున్న జలములతో తరంగములతో ఒప్పుచున్న ఆ నదిని వీక్షించి రథసారథి అయిన సుమంత్రునితో ఇట్లనెను: నేడు మనము ఇచటనే నివసింతుము. ఓ సారథి, ఈ నదీ సమీపముననే ఒక పెద్ద గార వృక్షము గలదు. అది చిగురుటాకులతో పెక్కు పుష్పములతో కూడి శోభిల్లుచున్నది. ఆ చెట్టు నీడలో నివసించుదుము. పవిత్రములైన మధుర జలములు గలది. దేవ దానవ గంధర్వుల చేత, మానవాళి చేత, మృగముల చేత, పక్షుల చేత సేవింపబడుచున్నది. అగో ఈ మహానదిని మనము దర్శింతుము. అంతట లక్ష్మణుడు, సుమంత్రుడు ఆ రఘునందనుని మాటలకు తలలూపి రథమును గార చెట్టు కడకు చేర్చిరి. రమ్యమైన ఆ చెట్టు నీడలో ఆగిన ఆ రథము నుండి శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కూడి క్రిందికి దిగెను. సుమంత్రుడు కూడా రథము నుండి దిగి ఆ ఉత్తమాశ్వములను రథము నుండి విప్పెను. పిదపాతడు చెట్టు క్రింద చేరియున్న శ్రీరామునకు నమస్కరించుచు ఆయన సమీపమున నిలబడెను.
గుహుడు అనత గుహుడు అను అతడు ఆ ప్రదేశమునకు అధిపతి. అతడు శ్రీరామునకు భక్తుడు, ఆత్మీయుడు, మిత్రుడు, నిషాద జాతివాడు, చతురంగ బలములు గలవాడు, ఉత్తమ పరిపాలకుడిగా, పరమ భక్తుడుగా వాసిగాంచినవాడు. మహాపురుషుడైన శ్రీరాముడు తన దేశమునకు విచ్చేసిన వార్తను విని అతడు వృద్ధులతో, మంత్రులతో, తన జాతి వారితో కూడి ఆయనను సమీపించెను. పిమ్మట శ్రీరాముడు తన కడకు వచ్చుచున్న నిషాదరాజైన గుహుని దూరము నుండియే చూచి లక్ష్మణునితో కూడి ఎదురేగి అతనిని కలిసికొనును. అంతట గుహుడు నారచీరలను ధరించియున్న శ్రీరాముని చూచి సంతప్తుడై ఆయనను కౌగిలించుకొని ఇట్లనెను: ప్రభూ, ఈ రాజ్యము మీకు అయోధ్య వంటిది. నేను మీ సేవకుడను. ఏమి చేయవలనో తెలుపుడు. ఓ మహాబాహు, మీ వంటి ప్రియమైన అతిథి ఎవరికి లభించును? అనంతరము ఆ గుహుడు వెంటనే వివిధములైన రుచికరములగు అన్న పానీయములను తెప్పించెను. ఆ స్వామికి అర్ఘ్య పాద్యాది సత్కారములను నిరపెను. పిదప ఆయనతో ఇట్లనెను: ఓ మహాబాహు, మీకు స్వాగతము. ఈ రాజ్యమంతయును మీదే. మీరు మాకు ప్రభువులు, మేము పరిచారకులము. కావున సాదరముగా ఈ రాజ్యమును పరిపాలింపుడు. భక్ష్యములు, భోజ్యములు, పానకములు మొదలగునవి, లేహ్యములు ఇచట సిద్ధముగా ఉన్నవి. అందరును ఆరగింపుడు. చక్కని శయ్యలు ఏర్పాటు చేయబడినవి. గుర్రములకు గడ్డి మొదలగు ఆహార పదార్థములు సిద్ధమొనర్పబడినవి. ఈ విధముగా పలుకుచున్న గుహునితో శ్రీరాముడు ఇట్లనెను: ఓ మిత్రమా, నీవు కాలినడకతో ఇంత దూరము వచ్చి స్నేహ సద్భావములను ప్రకటించితివి. నీవు చూపిన ఆదరాభిమానములే మాకు సకల సత్కారములు. పూర్తిగా ప్రసన్నులమైతిమి. పిదప శ్రీరాముడు బలమైన తన బాహువులతో గుహుని కౌగిలించుకొని ఇట్లు నుడివెను: ఓ మిత్రమా, నీవును నీ బంధువులు క్షేమముగానున్నందులకు నాకు సంతోషము. నీ రాష్ట్ర ప్రజలు, నీ మిత్రులు, నీ వన సంపదలు భద్రమే గదా. మీరు ఆదర అభిమానములతో మాకై ఈ అన్నపానాదులను సమకూర్చినందులకు సంతోషించుచున్నాను. కాని వీటిని నేను ప్రతిగ్రహింపజాలను. ఎలనన ప్రస్తుతము నేను పితృవాక్య పరిపాలన ధర్మమునకు బద్ధుడనై వనములయందు తాపసిగా ఉన్నాను. కనుక నారచీరలు, మృగ చర్మమును ధరించియుంటిని. ఫలమూలాదులే నాకు ఆహారములు. దీనిని గమనింపుము. మీరు సమకూర్చిన పదార్థములలో అశ్వగ్రాసమును మాత్రము స్వీకరింతును. మిగిలిన వాటితో పని లేదు. మీరు అన్యదా భావింపవలదు. ఇప్పుడు ఈ మాత్రపు మీ సహకారమే మాకు ఒక గొప్ప సత్కారము. మా తండ్రి అయిన దశరథ మహారాజునకు ఈ అశ్వములు మిక్కిలి ఇష్టమైనవి. ఇవి హాయిగా నుండునట్లు పోషణ జరిగినచో అది మాకు జరిగిన చక్కని సత్కారమే అగును. పిదప గుహుడు ఈ అశ్వములకు కావలసిన గ్రాసమును, నీటిని వెంటనే ఏర్పాటు చేయుడు అని తన అనుచరులను ఆజ్ఞాపించెను. అనంతరము శ్రీరాముడు తన వల్కలములను ఉత్తరీయముగా ధరించి సాయం సంధ్యోపాసనను పూర్తిగా చేసెను. లక్ష్మణుడు స్వయముగా తీసుకువచ్చిన జలములను ఆహారముగా స్వీకరించెను. పిమ్మట లక్ష్మణుడు శ్రీరామునకు పాద ప్రక్షాళనమునర్చెను. పిదప శ్రీరాముడు ఆచమనము చేసి నేల మీద తృణశయ్యపై భార్యతో కూడి శయనించెను. అప్పుడు వారికి కొంత దూరముగా ఒక చెట్టు కడ లక్ష్మణుడు నిలబడియుండెను. గుహుడను ధనుర్ధారి అయి సుమంత్రునితో కూడి లక్ష్మణునితో సంభాషించుచు శ్రీరాముని రక్షణ విషయమున అప్రమత్తుడై ఆ రాత్రి అంతయు మేల్కొనియుండెను. దీశాలియు, పేరు ప్రతిష్టల గలవాడు, మహాత్ముడు అయిన శ్రీరాముడు సుఖములలో పుట్టి పెరిగినవాడు. దుఃఖమన మాటయే ఎరుగనివాడు. అట్టి అతడు నేల మీద తృణశయ్యపై
పనుండుటచే ఆయనకు ఆ రాత్రి దీర్ఘముగా తోచెను. 51వ సర్గము. నిషాదరాజు సమక్షమున లక్ష్మణుని పరితాపము. శ్రీరామునిపై గల సహజానురాగముచే లక్ష్మణుడు తన అన్న రక్షణ విషయమున కడు జాగరూకుడై ఆ రాత్రి అందు మేల్కొనియుండెను. శ్రీరాముని యొక్క ఈ కష్టదశను చూసి గుహుడు మిగులు సంతుప్తుడై లక్ష్మణునితో ఇట్లు వచించెను. నాయన, ఓ రాజకుమార, నీ కొరకై ఈ చక్కని శయ్య ఏర్పరచబడినది. దీనిపై హాయిగా విశ్రమింపుము. ఇక్కడనున్న మేమందరము మీ సేవకులము, వనవాసులముగా గావున ఎట్టి కష్టములకైనను తట్టుకొనగలము. కానీ నీవు సుఖముగా పెరిగిన వాడవు కనుక విశ్రమింపుము. మేమందరము శ్రీరాముని రక్షణకై ఈ రాత్రి అంతయు మెళుకువతో నుండెదము. ఈ లోకమున నాకు రాముని కంటే ప్రియమైన వాడు మరి ఒకడు లేనే లేడు. ఇది యథార్థము. దైవ సాక్షిగా చెప్పుచున్నాను. నాకు ధర్మముని అనుగ్రహము ఒక్కటి ఉన్న చాలును. తదనుగ్రహ ప్రభావమున నాకు ఈ లోకమున శాశ్వతములైన కీర్తి, పరమ ధర్మ ప్రాప్తి, అపారమైన ధన సంపదలు అబ్బును. నేను శ్రీరామునకు ప్రియమిత్రుడను. ఆయన అనుగ్రహమును కోరుకొనుచున్నవాడను. సేనించుచున్న ఈ సీతారామ లక్ష్మణ విషయమున నేను నా వారితో కూడి ధనుర్ధారినై అన్ని విధముల జాగరూకుడనై యుందును. ఈ అడవియందు అంతటను నేను సంచరించి యుంటిని. ఇందు నాకు తెలియనిదే లేదు. ఇంతటి చతురంగ బలములు వచ్చి మీదపడినను వాటిని మేము నిలువరింపగలము. అంతట లక్ష్మణుడు ఆ గుహునితో ఇట్లనెను. ఓ పుణ్యపురుష, ధర్మాత్ముడవైన నీవు మమ్ములను రక్షించుచునేయున్నావు. ఈ విషయమున మాకెట్టి భయమూ లేదు. సీతారాములు ఈ విధముగా నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఎట్లు పట్టును? మనస్సునకు ఊరట ఎట్లు చేకూరును? సుఖాలోచనలు ఎట్లు వచ్చును? దేవాసురులందరూ కలిసి అయినను యుద్ధరంగమున శ్రీరాముని ఎదుర్కొనజాలరు. అంతటి మహావీరుడు కూడా నేడు గడ్డి పరకల సజ్జనే సుఖ తల్పముగా భావించి సీతాదేవితో కూడి శయనించియున్నాడు. చూడుము, దశరథ మహారాజు గాయత్రి మొదలగు మంత్ర జపములు చేయుట చేత, చంద్రాయణాది వ్రతములను గొప్ప గొప్ప తపస్సులను ఆచరించుట వలన, పుత్రకామేష్టి మొదలగు యజ్ఞములను అనర్చిన కారణమున ఆయనకు శ్రీరాముడు పుత్రుడుగా లభించెను. అన్ని లక్షణముల చేత ఆ మహారాజునకు సదృశుడే ఇతడు. శ్రీరాముడనిన ఆ ప్రభువునకు ఎంతో ఇష్టము. ఆ ప్రభువు వనవాసి అయిన పుత్రుని ఎడబాటునకు తట్టుకొనలేక ఎక్కువ కాలము జీవింపజాలడు. ఫలితముగా ఈ భూమండలము దిక్కులేనిది అగును. ఓ నిషాదరాజా, శ్రీరాముడు వనములకు ఏతెంచుటతో అయోధ్యలోని అంతఃపుర స్త్రీలందరూ బిగ్గరగా ఏడ్చి అలసి సొలసి మెన్నకుందురు. అందువలన ఇప్పుడు రాజభవనమునందంతటను నిశ్శబ్దము ఆవరించి ఉండునని తలంతును. రామజనని కౌసల్యాదేవి, మహారాజు దశరథుడు, మా తల్లి సుమిత్రాదేవి వీరందరూ ఈ రాత్రి వరకు జీవించి ఉందురో లేదో చెప్పజాలను. ఒకవేళ సుమిత్రామాత శత్రుఘ్నుని కొరకైనను జీవించియుండుట సంభవమేమో గాని వీరపుత్రుని గన్న కౌసల్యాజనని మరణించుననడి ఆలోచన మాత్రము నన్ను మిక్కిలి కృంగదీయుచున్నది. అయోధ్య ప్రజలందరూ మహారాజుపై గాఢమైన అనురాగములు గలవారే. ఆ నగరము ఎల్లరకు సుఖ సంతోషములను కూర్చున్నది. రాజు మృతి చెందినచో ఆ నగరవాసులు అందరూ పెక్కు రీతుల వ్యధ చెందుదురు. పరిణామమున ఆ పురము నిర్మానుష్యమగును. సద్గుణ సంపన్నుడు, జ్యేష్ఠుడు అగు ప్రియసుతుడు కనుల ఎదుట లేక దూరముగా వెళ్ళిపోయినచో మహాత్ముడైన దశరథ మహారాజు యొక్క ప్రాణములు ఆయన శరీరమున ఎట్లు నిలిచి ఉండగలవు? మహారాజు తన ప్రాణములను వీడినచో వెంటనే కౌసల్యామాతయు అసువులను కోల్పోవును. అనంతరము మా తల్లి సుమిత్రాదేవియు వారిని అనుసరించును.
మా తండ్రి దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావింపదలచి తన ప్రయత్నము భంగమగుటచే మనోరథము నెరవేరకపోవుటచే అయ్యో శ్రీరాముని అభివృద్ధిని గూర్చి నేను కన్న కలలన్నీయు కలలైపోయినే అని అతడు మిగుల కుమిలిపోవుచు దివంగతుడగును. మా తండ్రి అట్లు మరణించుటయే సంభవించినచో ఆ సమయమున ఆయన సమీపమున ఉండి మహారాజునకు సమస్త ప్రేత సంస్కారములను ఆచరించునట్టి వారే వాస్తవముగా కృతార్థులు, వారే అదృష్టవంతులు. మేము ఆ భాగ్యమునకు నోచుకొనలేదు. ఆ అయోధ్య నగరము చూడ ముచ్చటైన వీధుల కోడళ్లతోడ ఇండ్ల ముంగిళ్లతోడ అలరారుచుండెను. అందలి రాజమార్గములు విశాలములై చక్కగా రూపుదిద్దుకొని గృహ పంక్తులతో విరాజిల్లుచుండును. అందు సంపన్నుల హార్మ్యములు, దేవ మందిరములు, రాజభవనములు కనువిందు గావించుచుండును. ఆ పురము ఎల్లప్పుడూ దేవదాసి గణముల నృత్య గాన వినోదములతో శోభిల్లుచుండును. అచటి వీధులు అటు ఇటు సంచరించుచున్న రథములతో, అశ్వములతో, గజములతో నిండియుండును. ఆ పట్టణము వివిధ వాద్య నాదములతో, మేళ తాళములతో ప్రతిధ్వనించుచుండును. కళ్యాణోత్సవములు, పుత్ర జన్మాది మహోత్సవములు మున్నగు వేడుకలతో కలకలలాడుచుండును. అందలి ప్రజలు చక్కని శరీర పుష్టి కలిగి ఆరోగ్య భాగ్యములతో సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. అచటి పుష్పవాటికలు, ఉద్యానవనములు, క్రీడా మైదానములు మనోహరముగా ఉండును. సమాజమునకు సంబంధించిన హరికథలు, పురాణ ప్రవచనములు, నాటక ప్రదర్శనములు ఆ పురజనులకు వినోద విలాసములను, మనోవికాసమును గూర్చుచుండును. మా తండ్రి గారి రాజధాని అయిన అట్టి అయోధ్య నగరమునందు సుఖ సంతోషములతో జీవించు ప్రజల భాగ్యమే భాగ్యము. మేము మా వనవాస దీక్షను ముగించుకొని తిరిగి వచ్చు వరకు మా తండ్రి దశరథుడు జీవించియుండునా? సత్యవ్రతుడైన ఆ మహాత్ముని దర్శన భాగ్యము మరల మాకు అబ్బునా? శ్రీరాముని వనవాస వ్రతము ముగిసిన పిమ్మట మేము అయోధ్యను చేరునప్పటికీ సత్యసంధుడగు దశరథ మహారాజు క్షేమముగా ఉండునా? మరల ఆయనను చూచెడి అదృష్టము మాకు పట్టునా? మహాత్ముడను రాజకుమారుడు అయిన లక్ష్మణస్వామి ఈ విధముగా దుఃఖార్తుడై పరితపించుచుండగా ఆ రాత్రి గడిచిపోయెను. ప్రజల మేలు కొరకై పాటుపడెడు రాజపుత్రుడగు లక్ష్మణుడు అన్నయ్యగు శ్రీరామచంద్రునిపై గల అనురాగ కారణమున ఈ విధముగా వాస్తవ విషయములను వివరించుచుండెను. ఆ పలుకులను వినుచున్న నిషాదరాజు గుహుడు దుఃఖపీడితుడై జ్వర బాధకు లోనై గజరాజు వలె మిక్కిలి వ్యాకులపాటుతో కన్నీరు కార్చెను. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.